సో హలో గాయ్స్, ఈరోజు డే 5 ఇన్ గోవా. ఈరోజు మాత్రం హోటల్లో ఉండకుండా ఫైనల్లీ గోవాని ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయ్యాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి మా ఫస్ట్ డెస్టినేషన్ లో రఘువాడ ఫోర్ట్కి బయలుదేరిపోయాం. చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ లోవర్ రఘువాడ ఫోర్ట్ని పోర్చుగీస్ వాళ్ళు 17th సెంచురీలో బిల్డ్ చేశారు. అప్పట్లో షిప్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, అలాగే సముద్రం మీద వాచ్ చేయడానికి ప్లేస్ని యూస్ చేసేవాళ్ళు. అక్కడ వెళ్ళాక ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే, వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. అరేబియన్ సీ మొత్తం కనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. కానీ ఒక్క ప్రాబ్లం మాత్రం ఉంది, అక్కడ గాలి మామూలుగా లేదు, నిజంగా మనిషి ఎగిరిపోయేంత గాలి వేస్తుంది. ఒక్క ఫోటో దిగుదాం అనుకున్నా హెయిర్ ఒక సైడ్, డ్రెస్ ఒక సైడ్, ఫోజ్ ఇవ్వడం కన్నా బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం పెద్ద టాస్క్ అయిపోయింది. అయినా ఆ వెదర్, ఆ సీ వ్యూ, ఆ వైబ్ మాత్రం చాలా ఎంజాయ్ చేసాము. ఈ లోవర్ ఫోర్ట్ కంప్లీట్గా చూశాక లంచ్ కోసం దగ్గరలో ఉన్న ఒక చిన్న లోకల్ రెస్టారెంట్కి వెళ్ళాం. బయట నుంచి చూస్తే సింపుల్గా గుడెస్లా అనిపించింది. లోకల్ ఫుడ్ ట్రై చేద్దామని అక్కడే లంచ్ చేసాము. నేనైతే పావ్ బజీ ఆర్డర్ చేశాను. మా వాళ్ళేమో ఒక గోవన్ ఫ్రాన్స్ థాలి, ఇంకొక 2 ఫ్రాన్స్ ఫ్రై ప్లేట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. హానెస్ట్లీ చెప్పాలంటే పావ్ బజీ పర్లేదు, కానీ గోవన్ ఫ్రాన్స్ థాలి మాత్రం మా ఆంధ్ర టేస్ట్ బడ్స్కి అస్సలు సెట్ అవ్వలేదు. మేబీ ఇక్కడ వాళ్ళకి ఇది రెగ్యులర్ టేస్ట్ ఏమో, కానీ మాకు మాత్రం నచ్చలేదు. అయినా ట్రావెల్ అంటే కొత్త ప్లేసెస్తో పాటు కొత్త ఫుడ్ కూడా ట్రై చేయాలి కదా, సో ఎక్స్పీరియన్స్ కోసం ట్రై చేసాము. లంచ్ ఫినిష్ చేసి మా నెక్స్ట్ డెస్టినేషన్కి బయలుదేరిపోయాం. అదేంటి, అక్కడేం చేసామో నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.